వివాహ ఆహ్వాన పత్రికలపై తమ అభిమాన హీరోల ఫోటోలను ఫ్యాన్స్ ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది హీరోల అభిమానులు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలపై తమ అభిమాన హీరోల ఫోటోలను ముద్రించారు. అయితే తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు తన పెళ్లి కార్డుపై జనసేన అని ఫోటోను ముద్రించారు. ఇప్పుడు దీనిపై రాద్ధాంతం జరుగుతోంది. కొత్తపల్లి మండలం కొండవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి వీరబాబుకి పిఠాపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. 4న పెళ్లి. అయితే ఈ వివాహ ఆహ్వాన పత్రికపై వీరబాబు తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించారు. అయితే అదేదో సినిమాలో ఫోటో కాదు, జనసేన అధ్యక్షుడి హోదాను తెలియజేసే ఫోటో. ఈ ఫోటోకి తోడు జనసేన గుర్తు గాజు గ్లాసును కూడా ముద్రించారు. అంతటితో ఆగకుండా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ పెళ్లి కార్డు జన సైనికులను, పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఓ వ్యక్తికి మాత్రం ఆగ్రహం తెప్పించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తోన్న జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థి మల్లికార్జున. పెళ్లి కార్డుపై ఈ విధంగా ఎన్నికల ప్రచారం చేసుకోవడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లేనని మల్లికార్జున అంటున్నారు. ఈ మేరకు ఆయన పిఠాపురంలోని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే తాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మల్లికార్జున మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక న్యూస్ చూసి వెంటనే పిఠాపురం రిటర్నింగ్ ఆఫీసర్ వారి కార్యాలయానికి రావడం జరిగింది. అదేంటి అంటే, మేడిశెట్టి వారి పెండ్లి పిలుపు అని ఒక వెడ్డింగ్ కార్డులో జనసేనకు సంబంధించిన ఒక జనసేన గుర్తుకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పి ఒక న్యూస్ రావడం, వెంటనే అది ఎన్నికల కోడ్ వారికి కూడా ఏమైనా తెలియజేశారో, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా అంటే ఆర్ఓ గారు కూడా ఎటువంటి పర్మిషన్లు మేము ఇలాంటి పెళ్లి కార్డులకు సంబంధించిన ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అది ఎన్నికల ఉల్లంఘనకు వస్తుంది. కాబట్టి వెంటనే జై భీమరావు భారత్ పార్టీ తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఇది ఎన్నికల ఉల్లంఘన, కాబట్టి వారి మీద వెంటనే చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఎడల ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఇలాంటి ఎన్నికల కోడ్ ఉండగా పర్మిషన్లు లేకుండా ఎవరు ఇటువంటి అతిక్రమణలకు పాల్పడిన వారి మీద చట్టపరంగా ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ వారికి, ఎన్నికల కమిషన్కు, అటు కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.